పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ పలుకులు 1 స్పూన్, 1 స్పూన్ ధనియాలు వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఘాట్లు పెట్టకపోతే పైకి తుల్లిపోతాయి. ఇలాగ లైట్గా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లోని లేత బీరకాయ చెక్కుని తీసి శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఒక బీరకాయని ఎక్స్ట్రా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అదే ఆయిల్లో వీటిని వేసుకొని ఒక టమాటా కూడా వేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి మొత్తం కలుపుకొని ఇంకొక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఇదే విధంగా దగ్గరికి అయ్యేటట్టుగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లగైన తర్వాత దీంట్ని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ పలుకుల్ని, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5, పావు టీ స్పూన్ జీలకర్ర, చింతపండు కొంచెం, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా మూత పెట్టి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకులు, 2 ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి అంతటిని వేసి మొత్తం కలుపుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టుగా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది.